హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చి ఇండియా నుంచి కువైట్ రావడానికి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఫ్లైట్ టికెట్ ధరలు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్లోనే చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎంత ఉన్నాయన్న, టికెట్లు ఏమైనా తగ్గినాయా లేదని ప్రతిరోజు మెసేజ్లు పెడుతున్నారు. మీకు ఈరోజు లైవ్లోనే చూపిస్తాను. హైదరాబాద్ నుంచి ఎంత ఉన్నాయి, బెంగళూరు నుంచి ఎంత ఉన్నాయి, చెన్నై నుంచి ఎంత ఉన్నాయి టికెట్ ధరలు అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. అలాగే కువైట్లో యుద్ధం ఆగిపోయిందా లేదని కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. కువైట్లో యుద్ధం అయితే ఆగలేదు. ఈ రోజు మార్నింగ్ చైనా సంస్థకు చెందిన ఒక బిల్డింగ్ పైన డ్రోన్ దాడి జరగడం అయితే జరిగింది. ఈ దాడిలో చైనా దేశానికి చెందిన ఒక కార్మికుడు కూడా మరణించడం కూడా జరిగింది. మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మనము వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసి ఉన్నాం కదా, వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీగా పోస్ట్ పెట్టాను నేను ఉదయమే. మీరు ఇంకా ఎవరైనా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వకనుంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ నేను సైడ్ ఇస్తాను, ఇక్కడ స్కానర్ ఇస్తాను. ఈ స్కానర్ని మీరు స్కాన్ చేసి మన వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారంటే కువైట్లో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడతా ఉంటా. అలాగే కువైట్లో ప్రతిరోజు దినార్ రేట్ ఎంత ఉంది, బంగారం ధర ఎంత ఉంది అనేది కూడా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడుతుంటా. మీరు వెంటనే చూసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకనుంటే జీకేబీ తెలుగు వ్లాగ్స్ అని కొట్టారంటే మన ఇన్స్టా ఐడి ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం హైదరాబాద్ నుండి కువైట్కి ఎంత ఉన్నాయని తెలుసుకుందాం. ఆగస్టు 1వ తేదీ హైదరాబాద్ నుండి కువైట్కి అయితే కువైట్ ఎయిర్వేస్ అయితే 48,000 అయితే ఉంది. చూడండి, కువైట్ ఎయిర్వేస్ 48,000 ఉంది. గల్ఫ్ ఏరియా 42,000 ఉంది. 8 గంటల 45 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా గల్ఫ్ ఏరియాకు టికెట్ బుక్ చేసుకున్నారంటే. లేదు మీకు డైరెక్ట్ ఫ్లైట్ కావాలంటే కువైట్ ఎయిర్వేస్ అయితే 48,000 పడుతుంది. గల్ఫ్ ఏరియా 8 గంటల 45 నిమిషాలు వెయిటింగ్ చేయాలి, 43,000 పడుతుంది. ఇండికో చూడండి 52,000 ఉంది. కువైట్ ఎయిర్వేస్ కంటే కూడా ఇండికో ఫ్లైట్కే రేట్ ఎక్కువ ఉంది. ఇండికో ఫ్లైట్లో మళ్ళీ భోజనం బెటర్ ఏమీ ఉండదు. అసలు కూర్చొని రావాలనే చాలా ఇబ్బంది పడతారు ఇండికో ఫ్లైట్కి ఎవరైనా టికెట్ బుక్ చేసుకుంటే. కువైట్ ఎయిర్వేస్ అయితే చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, కూర్చోవడానికి ఫుడ్ ఉంటుంది, ఛాయ్ ఉంటుంది, బాగుంటుంది. మీరు ఎవరైనా కువైట్ ఎయిర్వేస్కే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇండికో ఫ్లైట్కి ఇంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. దానికి ఒక 5,000 డిఫరెంట్ ఉంది. దానికంటే కువైట్ ఎయిర్వేస్ బెటర్ కదా. 1వ తేదీ అయితే టికెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు. 2వ తేదీ చూద్దాం. ఇంకా 2వ తేదీ అయితే కువైట్ ఎయిర్వేస్ తగ్గిపోయింది. కువైట్ ఎయిర్వేస్ అయితే 35,000కి వచ్చేసింది. చూడండి, 35,306 రూపాయలు ఉంది హైదరాబాద్ నుండి కువైట్కి 2వ తేదీ. అలాగే జెజిర్ ఎయిర్వేస్ కూడా ఉంది, 30,000కి వచ్చేస్తుంది. జెజిర్ ఎయిర్వేస్ అయినా బుక్ చేసుకోండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చూపిస్తాను ఇక్కడేమో టికెట్లు అయితే బుక్ చేసుకోమని. తిరుగుతానే లేదనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత బుక్ చేసుకోండి. 38,000 చిల్లర ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే. 3 గంటల 55 నిమిషాలు బెంగళూరులో వెయిటింగ్ ఉంటుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి ఎవరైనా వచ్చారంటే. ఓకే, హైదరాబాద్ నుంచి బెంగళూరు రావాలి, బెంగళూరులో మళ్ళీ మీరు ఫ్లైట్ మారాల్సి ఉంటుంది. అలాగే ఇండికో అయితే 52,000 ఉంది. అవసరం లేదు, ఇండికోకి అయితే బుక్ చేసుకోవద్దండి. దీనికంటే జెజిర్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ బెటరు. మిగతాటన్నీ కూడా వెయిటింగ్ ఎక్కువనే, అవసరం లేదు. ఇంకా 3వ తేదీ చూద్దాం. 3వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 35,130 రూపాయలు ఉంది. చూడండి, కువైట్ ఎయిర్వేస్ కొద్దిగా తక్కువే ఉంది ఎవరైనా హైదరాబాద్ నుంచి కువైట్ రావాలనుకుంటే. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే చూపిస్తుంది 30,000 చిల్లర ఉంది. ఒకవేళ తిరుగుతా అంటే ఎయిర్ ఇండియాకైనా బుక్ చేసుకొని, ఒకవేళ కువైట్ ఎయిర్వేస్కు టికెట్ దొరకకపోతే. ఇంకా మిగతాటన్నీ వెయిటింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి. 8:30 గంట, 9:30 గంట, 13 గంటలు ఉన్నాయి. అవసరం లేదు. 4వ తేదీ చూద్దాం. 4వ తేదీ వచ్చి ఇండికో వచ్చి 37,030 రూపాయలు ఉంది. ఉమన్ ఎయిర్వేస్ ఉంది. చూడండి, వెయిటింగ్ అయితే గంట 15 నిమిషాలు మస్కట్లో 30,000 పడుతుంది టికెట్. బాగుంటుంది ఫ్లైట్ ఉమన్ ఎయిర్వేస్ కూడా. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఉమన్ ఎయిర్వేస్ కూడా టికెట్ బుక్ చేసుకోండి, పర్లేదు. 4వ తేదీ కువైట్ ఎయిర్వేస్కి అయితే 40,000 ఉంది. రేటు పెంచేశారు. 4వ తేదీ కువైట్ ఎయిర్వేస్ అయితే ఒక 5,000 పెరిగింది 3వ తేదీతో పోల్చుకుంటే. ఇంకా 5వ తేదీ చూద్దాం. 5వ తేదీ కువైట్ ఎయిర్వేస్ మళ్ళీ తగ్గింది, 25,000 పడుతుంది అంతే. కువైట్ ఎయిర్వేస్ చాలా తగ్గిపోయింది. హైదరాబాద్ నుండి కువైట్కి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. అలాగే జెజిర్ ఎయిర్వేస్ అయితే 27,000 పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ కంటే జెజిర్ ఎయిర్వేస్ ఎక్కువ ఉంది. చూడండి రేటు. కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి ఎవరైనా సరే 5వ తేదీ రావాలనుకున్న వాళ్ళు కువైట్కి. ఇండికో 52,000 అవసరం లేదు. కువైట్ ఎయిర్వేస్ కానీ జెజిర్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి 5వ తేదీ. 6వ తేదీ ఇండికో అయితే 30,000 చిల్లర ఉంది. చూడండి, ఇండికో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే 6వ తేదీ 30,000 చిల్లర ఉంది, బుక్ చేసుకోండి. లేదా ఎయిర్ ఏరియా అవసరం లేదు, 9:30 గంట వెయిటింగ్. జెజిర్ ఎయిర్వేస్ అయితే 30,000కే ఉంది డైరెక్ట్ ఫ్లైట్. ఇండికో కూడా డైరెక్టే. కువైట్ ఎయిర్వేస్ అయితే 40,000 ఉంది. జెజిర్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి, లేదా ఇండికో బుక్ చేసుకోండి. 7వ తేదీ కువైట్ ఎయిర్వేస్ చూడండి ఎంత తగ్గిపోయిందో. చూడండి, హైదరాబాద్ నుండి కువైట్కి అయితే 24,756 రూపాయలు, అంటే 25,000కే వచ్చేస్తుంది కువైట్ ఎయిర్వేస్. చాలా తగ్గినాయి హైదరాబాద్ నుంచి అయితే కన్నా. ఇండికో అయితే 27,000 ఉంది. ఇండికో కూడా అవసరం లేదు, కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి. లేదా శ్రీలంక ఎయిర్లైన్స్
ఏమైనా తిరుగుతా అంటే చూడండి, కొలంబోలో వెయిటింగ్ ఉంటుంది, 1:45 నిమిషాలు, 25,000కే టికెట్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత 8వ తేదీ చూద్దాం. 8వ తేదీ ఇండిగో ఫ్లైట్ అయితే 30,000 పడుతుంది. 8వ తేదీ డైరెక్ట్. ఉమన్ ఎయిర్వేస్ ఉంది, 30,000 పడుతుంది. ఇది కూడా 1:15 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ చేయాలి. ఇండిగో ఫ్లైట్ కి ఉమన్ ఎయిర్లైన్స్ కి డిఫరెంట్ ఏంటంటే ఉమన్ ఎయిర్లైన్స్ లో కూర్చోడానికి సీట్లు బాగుంటాయి, అలాగే ఫుడ్ కూడా ఉంటుంది, బాగుంటుంది అది ఫ్లైట్. 1:15 నిమిషాలు అంటే పెద్ద వెయిటింగ్, దిగి మళ్ళీ బోర్డింగ్కి వెళ్ళిపోవడమే. కువైట్ ఎయిర్వేస్ కావాలంటే 40,000 పడుతుంది. 9వ తేదీ చూద్దాం. 9వ తేదీ కువైట్ ఎయిర్వేస్ ఉంది, 25,000కి వచ్చేస్తుంది. చూడండి, కువైట్ ఎయిర్వేస్ కి రావడానికి ట్రై చేయండి, బాగుంటుంది ఫ్లైట్. ఒకసారి కువైట్ ఎయిర్వేస్ లో జర్నీ చేయండి. జెజర్ ఎయిర్వేస్ అయితే 34,000 పడుతుంది. జెజర్ ఎయిర్లైన్స్ లో కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, సీట్లు కంఫర్ట్ గా ఉండవు, నడుముల నొప్పులు వస్తాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే తిరుగుతుందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. 3:55 నిమిషాలు బెంగళూరులో వెయిటింగ్ అంట, 30,000 చిల్లర ఉంది టికెట్. ఇంకా 10వ తేదీ చూద్దాం. 10వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 25,000కి వచ్చేసింది. చూడండి, మళ్ళీ 10వ తేదీ ఎవరైనా హైదరాబాద్ నుండి కువైట్ రావాలనుకుంటే 25,000కి వచ్చేస్తుంది. ఇండిగో ఫ్లైట్ అయితే 28,000 చిల్లర ఉంది, ఇదైనా బుక్ చేసుకోండి. ఇంకా లేదు ఎయిర్ ఇండియా తిరుగుతా అంటే 32,000 పడుతుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. చూడండి, నన్ను అడిగితే కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి 10వ తేదీకి. ఇంకా బెంగళూరు నుంచి చూద్దాం. ఆగస్టు 1వ తేదీ బెంగళూరు నుంచి ఎవరైనా కువైట్ రావాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ వచ్చి 30,613 రూపాయలు ఉంది, 31,000 పడుతుంది. ఇంక ఇండిగో అయితే హైదరాబాద్లో 3:55 నిమిషాలు వెయిటింగ్ చేయాలి, 54,000 పడుతుంది. అవసరం లేదు, కువైట్ ఎయిర్వేసే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిగతాటన్నీ వెయిటింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి, 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు ఉన్నాయి, వద్దు. 2వ తేదీ చూద్దాం. 2వ తేదీ కూడా కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 31,000 పడుతుంది. చూడండి, బెంగళూరు నుండి కువైట్కి. జెజర్ ఎయిర్వేస్ ఉంది చూడండి 2వ తేదీ, బెంగళూరు నుండి కువైట్కి జెజర్ ఎయిర్వేస్ కూడా ఉంది 2వ తేదీ, 39,000 పడుతుంది. దీంతో పోల్చుకుంటే కువైట్ ఎయిర్వేస్ బెటర్ కదా, 30,000కి ఉంది కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి. ఇంక మిగతాటన్నీ వెయిటింగ్ ఎక్కువ. 3వ తేదీ అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చూపిస్తా ఉంది, 26,000కే ఉంది, 26,133 రూపాయలు అంట డైరెక్ట్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇదైనా చూడండి, ట్రై చేయండి, తిరుగుతూ ఉంటాయి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. లేదా కువైట్ ఎయిర్వేస్ చేసుకోండి, దీనికి దానికి 1,000 రూపాయలు డిఫరెంట్ ఉంది, కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి, బెటర్. 4వ తేదీ చూద్దాం. 4వ తేదీ బెంగళూరు నుండి కువైట్కి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 23,000కి వచ్చేసింది. ఒకవేళ తిరుగుతా అంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయినా బుక్ చేసుకోండి. కువైట్ ఎయిర్వేస్ 25,000కి ఉంది. చూడండి, రెండు పోటీ ఉన్నాయి, దీనికి దానికి 2-3,000 డిఫరెంట్ ఉన్నది. కువైట్ ఎయిర్వేస్ కానీ ఎయిర్ ఇండియా కానీ బుక్ చేసుకోండి. ఉమన్ ఎయిర్లైన్స్ ఉంది, ఇది ఇంకా ఎక్కువ ఉంది, రేటు కూడా 30,000 పడుతుంది. 1:50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ చేయాలి. దీంతో పోల్చుకుంటే కువైట్ ఎయిర్వేస్ ఎయిర్ ఇండియా బెటర్. అయితే ఎయిర్ ఇండియా తిరుగుతుందా తిరగదా అని కన్ఫామ్ లే, కువైట్ ఎయిర్వేస్ అయితే కన్ఫామ్ గా తిరుగుతుంది. ఇంకా మిగతా వెయిటింగ్ ఎక్కువనే, వద్దు. 5వ తేదీ చూద్దాం. 5వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 30,000 చిల్లర ఉంది, 31,000 పడుతుంది కువైట్ ఎయిర్వేస్ బెంగళూరు నుండి కువైట్కి. 5వ తేదీ కువైట్ ఎయిర్వేస్ ఒకటే ఉంది. చూడండి, 6వ తేదీ కువైట్ ఎయిర్వేస్ వచ్చి 25,000 చిల్లర ఉంది అంతే, బెంగళూరు నుండి కువైట్కి 25,000కే వచ్చేస్తుంది కువైట్ ఎయిర్వేస్. జెజర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, 38,000. జెజర్ ఎయిర్వేస్తో పోల్చుకుంటే కువైట్ ఎయిర్వేస్ బెటర్ కదా, లేదా ఉమన్ ఎయిర్వేస్ అయితే 30,000 పడుతుంది. ఇది కూడా జెజర్ ఎయిర్వేస్ 37,000 ఉంది, ఉమన్ ఎయిర్లైన్స్ 29,000 చిల్లర ఉంది. ఉమన్ ఎయిర్లైన్స్ కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా 6వ తేదీ బెంగళూరు నుండి కువైట్ రావాలనుకో. 7వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 31,000 పడుతుంది. చూడండి, 7వ తేదీ కూడా బెంగళూరు నుండి కువైట్కి. 8వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది చూడండి, 28,500 దాకా పడుతుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుండి కువైట్కి. కువైట్ ఎయిర్వేస్ 30,000 పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి, దీనికి దానికి 2,000 తేడా ఉండేది. ఇంకా మిగతాటన్నీ వెయిటింగ్ ఎక్కువనే, వద్దు. 9వ తేదీ కూడా కువైట్ ఎయిర్వేస్ 31,000 ఉంది, లేదా జెజర్ ఎయిర్వేస్ అయితే 35,500 దాకా పడుతుంది. జెజర్ ఎయిర్వేస్ కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి. లేదు, ఇండిగో అయితే 27,000కి వచ్చేసింది, హైదరాబాద్లో 3:55 నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది. ఇంకా 10వ తేదీ చూద్దాం. 10వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 26,000కి వచ్చేసింది, 25,700 చిల్లర ఉంది కాబట్టి 26,000 పడుతుంది. లేదంటే కువైట్ ఎయిర్వేస్ 30,000 పడుతుంది. 3,000 తేడా ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు కువైట్ ఎయిర్లైన్స్కు. కువైట్ ఎయిర్లైన్సే బెటర్ కదా, 3,000 ఎక్కువ పెట్టి బుక్ చేసుకోవడం. ఇంకా చెన్నై నుంచి చూద్దాం. చెన్నై నుంచి ఏమైనా చెప్పండి, రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. కువైట్కి ఫ్లైట్ టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి చెన్నై నుంచి. చూడండి, హైదరాబాద్ బెంగళూరుతో పోల్చుకుంటే చెన్నై నుండి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆగస్టు 1వ తేదీ ఎవరైనా చెన్నై నుండి కువైట్ రావాలనుకుంటే జెజర్ ఎయిర్వేస్ 39,000 పడుతుంది. ఇంకా మిగతాటన్ని వెయిటింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి, 10 గంటలు 13 గంటలు వెయిటింగ్ ఉన్నాయి. ఇండిగో అయితే చూడండి 56,000 పడుతుంది, 3.5 గంట మళ్ళీ హైదరాబాద్లో వెయిటింగ్. కువైట్ ఎయిర్లైన్స్ చూడండి ఎంత ఉందో, చెన్నై నుండి ఒకసారి చూడండి, చెన్నై నుండి కువైట్ ఎయిర్లైన్స్ చూడండి 77,000 ఉంది. చూడండి, మన రాయలసీమ వాళ్ళందరూ బెంగళూరు వెళ్ళడం ఎంతో మంచిది, ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. కువైట్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఇంకా బాగుంటుంది, ఇంత బంగారు తీసుకెళ్తా ఉంటారు, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు బయటికి. చెన్నై ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బంది పెడతారు కస్టమ్స్ అధికారులు, బెంగళూరులో అలాంటిది ఏం లేదు. ఎవరైనా సరే మన రాయలసీమ వాసులందరూ కూడా బెంగళూరు వెళ్ళడం చాలా బెటర్. చెన్నై నుండి
కువైట్కి 77,000 టికెట్ ఉంది. 76,882 రూపాయలు ఉంది. బెంగళూరుకి ఎంత ఉంది? 25,000 30,000లోనే టికెట్ ఉంటే బెంగళూరు నుండి. చెన్నై నుండి 76,000. ఎంత తేడా ఉంది? సగానికి సగం కంటే ఎక్కువ ఉంది. 2వ తేదీ చూద్దాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది. బెంగళూరులో 3 గంటల 50 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. 30,000 పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ 66,000 పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే చెన్నై నుండి. లేదు ఇండికో అయితే 33,000 34,000 పడుతుంది. 6 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ ఉంటుంది. చెన్నై నుండి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు. ఎయిర్ ఇండియా ఉంది 28,000 పడుతుంది. 3 గంటల 50 నిమిషాలు బెంగళూరులో వెయిటింగ్. కువైట్ ఎయిర్లైన్స్ 54,500 పడుతుంది. కువైట్ ఎయిర్లైన్స్ చెన్నై నుండి బెంగళూరు రావాలనుకుంటే 3వ తేదీ. ఇంక మిగతాటన్నీ కూడా వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి. 5 గంటలు 8 గంటలు 9 గంటలు 11 గంటలు వెయిటింగ్ ఉన్నాయి ఫ్లైట్లు. వద్దు. 4వ తేదీ చూద్దాం. 4వ తేదీ మళ్ళీ జజీర్ ఎయిర్వేస్ ఉంది చెన్నై నుండి. 39,000 పడుతుంది. 38,500 చిల్లర ఉంది. చూడండి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే. కువైట్ ఎయిర్వేస్ అయితే 47,000 పడుతుంది. ఉమన్ ఎయిర్లైన్స్ ఉంది చూడండి. 38,000 చిల్లర పడుతుంది. 2 గంటల 50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్. 4వ తేదీ ఎవరైనా చెన్నై నుండి రావాలనుకుంటే ఉమన్ ఎయిర్లైన్స్ కానీ జజీరా కానీ బుక్ చేసుకోండి. ఇంకా మిగతాటన్నీ వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి. రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. 5వ తేదీ చూద్దాం. కువైట్ ఎయిర్లైన్స్ 47,000 ఉంది చూడండి. చెన్నై నుండి కువైట్ రావాలనుకుంటే 47,000 పడుతుంది కువైట్ ఎయిర్లైన్స్. లేదు ఇండికో ఫ్లైట్కి రావాలనుకుంటే హైదరాబాద్లో 6 గంటల 25 నిమిషాలు వెయిటింగ్ 33,000 పడుతుంది. ఉమన్ ఎయిర్లైన్స్ ఉంది చూడండి 40,000 పడుతుంది. గంట 5 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్. అదేం పెద్ద వెయిటింగ్ కాదు. ఫ్లైట్ దిగాల ఎక్కాలంతే. ఇంకేం లేవు. మిగతాటన్నీ వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి. 6వ తేదీ ఇండికో ఉంది చూడండి. 27,000కి వచ్చేస్తుంది. 3.5 గంట హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి. లేదు కువైట్ ఎయిర్లైన్స్ కావాలనుకుంటే 47,000 పడుతుంది చెన్నై నుండి కువైట్కి. ఇంక 7వ తేదీ చూద్దాం. 7వ తేదీ కువైట్ ఎయిర్లైన్స్ చూడండి 54,000 ఉంది. ఉమన్ ఎయిర్లైన్స్ ఉంది చూడండి. గంట 5 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ 36,000 పడుతుంది. ఉమన్ ఎయిర్లైన్స్ కానీ కువైట్ ఎయిర్లైన్స్ కానీ ఈ రెండే మీకు 7వ తేదీ ఆప్షన్. 8వ తేదీ ఇండికో ఉంది. 3.5 గంట హైదరాబాద్లో వెయిటింగ్ 27,000 పడుతుంది. జజీర్ ఎయిర్వేస్ ఉంది 8వ తేదీ 46,678 రూపాయలు పడుతుంది. 55,000 ఉంది చూడండి. కువైట్ ఎయిర్లైన్స్ 54,500 ఉంది కువైట్ ఎయిర్లైన్స్. మాకు మిగతాటన్నీ వెయిటింగ్ ఎక్కువ. వద్దు. 9వ తేదీ ఇండికో ఉంది 27,000 పడుతుంది. హైదరాబాద్లో 3.5 గంట వెయిటింగ్. కువైట్ ఎయిర్లైన్స్ అయితే 66,000 పడుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది బెంగళూరులో 3 గంటల 50 నిమిషాలు వెయిటింగ్ 28,000 చిల్లర పడుతుంది. ఇంకా 10వ తేదీ కూడా కువైట్ ఎయిర్లైన్స్ కావాలనుకుంటే 66,000 పడుతుంది కువైట్ ఎయిర్లైన్స్ 10వ తేదీ చెన్నై నుండి కువైట్కి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరులో 3 గంటల 50 నిమిషాలు వెయిటింగ్ 33,000 పడుతుంది. చాలా ఎక్కువ ఉన్నాయి బా. చెన్నై నుండి మాత్రం కువైట్కి టికెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండియా నుండి కువైట్ రావడానికి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్లోనే చూపించాను. హైదరాబాద్ బెంగళూరుతో పోల్చుకుంటే చెన్నై నుండి కువైట్కి చాలా ఎక్కువ ఉన్నాయి టికెట్ రేట్లు. అయితే కనుక బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి కువైట్కి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్.